అసలు మా మమ్మీ కూడా రానియలే, ఇంట్లో కొట్లాట పెట్టుకునే సరే కానీ వచ్చిన వీడియో నీలకంఠాయ శంభవే అమృతేశ हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा नमामि शमीशान निर्वाण। సో గాయస్ చూస్తుగా 3:06 అవుతుంది. ఇప్పుడే పొద్దున్న లేచినాం. దర్శనం ఇప్పుడు పోయి దర్శనం టికెట్లు తీసుకోవాలి. దర్శనం టికెట్లు తీసుకొని 9 ఉంటుంది. అది మారతిరా బస్ మారతి, బస్ మారతికి పోవాలి. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎంత క్రౌడ్ ఉంటుందో. కింద అయితే చూపిస్తాం. ఇదే గల్లీ, ఇటు పోతే గుడి, అన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది సెకండ్ ఫ్లోర్. ఇటు పోతే ఏమో బస్ స్టాప్, అయితే బస్ స్టాప్. ఇటు పోతే ఏమో ఆటోలు అయితే చూడరు ఎట్లున్నాయి, చిన్న మినీ ఆటో. చెప్పులే టెంపుల్ అయితే ఆడుంది, చూసుకోండి లొకేషన్ అయితే. ఇప్పుడైతే లోపలికి అయిన తర్వాత చూపిస్తా. ఇక్కడ ఆపేస్తారు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. నీలకంఠాయ శంభవే అమృతేశ ఇక లోపల వీడియో తీద్దామంటే సెక్యూరిటీ వాళ్ళు ఉండే. రెడ్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గుడి. మాకైతే హాఫ్ దర్శనం అయిపోయింది. ఇంకా ముందుకేం చేయండి, ఇక మా అదృష్టం అసలుకి. సో గాయస్ ఇప్పుడైతే మళ్ళా కాలభైరవం దగ్గరికి అయితే పోతున్నాము. కాలభైరవ్ 5:30కి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 4. ఒక నిమిషం. వచ్చేసి 4:24 అవుతుంది. ఇంకా 6 minutes తక్కువ, ఇంకా 1 hour ఉంది. ఇప్పుడు మనం ఆటోని అయితే మాట్లాడినాం 600 లెక్క. ఏదో 5 temples చూపిస్తారంట. కాలభైరవం దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ కాలభైరవం దర్శనం తీసుకున్న తర్వాతనే శివుని దగ్గరికి పోవాలి. కానీ మేము బస్ మారతికి చూడాలనుకున్నాం కాబట్టి తొందరగా వచ్చినాం. అసలు రాత్రి అంతా నిద్ర లేదు. ఓకేనా, ఇప్పుడు పోయిన తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే మన ఆటో అయితే తీసుకుని పోతున్నాం. शाम को 6 बजे शाम को वहाँ पे होगी। हाँ वो मंदिर दिखा ना, वहाँ पे 6 बजे बोटिंग रहते हैं। बोटिंग यहाँ नहीं होती है। पूरा घूम के दिखाते। हम मैं उज्जैन नगरी से हूँ। महाकाल नगरी में उज्जैन दर्शन करवाते हैं। मैं ऑटो वाला हूँ। मैं पूरा दिखा देते। हाँ पूरा दिखा देते। अच्छे से दर्शन कराते 6 मंदिर का। हाँ आपका नंबर बोल दो। 8224933837। చూడండి కదా, చేసేది కదా, చెప్పింది కదా. జై శ్రీ పుకార్ చెప్పింది కదా. ఇప్పుడైతే తీసుకుంటారు, మంచి పైసలు అయితే తీసుకుంటారు, మంచిగా చూపిస్తారు కూడా. సరేనా గాయస్, ఇప్పుడైతే మాకైతే చూపిస్తుంది మంచిగానే. చలో ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
रात्रि है कल्याणी तेरा जोड़ धरा చూసారు కదా లోపల అయితే అమ్మవారు ఉంది. అమ్మవారు అప్పట్లో పెదుగు కట్ చేసిర్రంట ఎవరు సంథింగ్ ఏదో స్టోరీ అయింది, అది ఇక్కడ పడిపోయిందంట. ఇక్కడ పడిపోతే మీరు ఫోటోలో కూడా కూర్చుండొచ్చు అమ్మవారు పెదుగు కట్ ఎట్లుందో. లోపల అయితే అమ్మవారు అయితే చాలా పెద్ద ఉంది. అయితే ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో నెక్స్ట్. ఇప్పుడైతే ఇంకో టెంపుల్కి అయితే పోతున్నాం, కాలభైరవుని టెంపుల్కి పోతున్నాం. పొద్దునైతే అయిపోయింది, పెద్ద చల్లగా ఉన్నది. ఇప్పుడైతే నెక్స్ట్ नमामि शमीशान निर्वाण కాలభైరవుడి దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడు అయితే నెక్స్ట్ ఇంకో టెంపుల్ తీసుకొని పోతుంది చూడండి. పోయిన తర్వాత చూసాం. ఇక్కడనైతే కాలభైరవుడు అయితే చదువుకున్న ప్లేస్ అంట. ఇదంతా చదువుకున్న ప్లేస్, ఆయన ఉండే తిరిగిన ప్లేస్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడికి రాకపోతుండే అసలుకి. ఇక నిశాంత్ గులబెట్టిండు అసలుకి. ఇక అసలు మా మమ్మీ కూడా రానియలే, ఇంట్లో కొట్లాట పెట్టుకునే సరే కానీ వచ్చిన వీడియో కోసం మీకోసం ఇక మీకు చూపిద్దామని ఇక వీడియో అవుతుంది కూడా. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో, దర్శనం అయితే అవుతుంది. మళ్ళీ ఉంటుందో కిస్మత్ ఉంటుందో ఉండదో సడన్గా అనుకున్నాం కదా, ఇక సడన్గా వచ్చేసినాం కదా. మంచిగా దర్శనం అయితే అయిపోయింది. భస్మారతి దర్శనం సక్సెస్ఫుల్లీ. ఇంకొకటి అయితే కావాలి, ఓంకారేశ్వర్కి పోవాలి. అది రేపు పొద్దున, అది థర్డ్ పార్ట్లో వస్తుంది. ఇదంతా ఇంకొక సెకండ్ పార్ట్. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు ఇక కొంచెం రెస్ట్ తీసుకుందాం. రాత్రి నుంచి నిద్ర లేదు కదా, కొంచెం పడుకుందాం. అసలు పొద్దున రాత్రి 1 o'clock దిగినాం. 1 o'clock దిగి ఒక 1 hour వండుకొని మళ్ళీ 2:30కి లేచి స్నానం చేసుకొని దర్శనం చేసుకొని ఇప్పుడు అయింది 8 అవుతుంది టైం. ఇప్పుడు తినలే చేయలే అసలుకి. నిన్న నుంచి ఇప్పటిదాకా ఒక టిఫిన్ కూడా వేయలే, ఏం తినలే. తిందామన్నా సరే కానీ ఇక్కడ అన్నీ ఏమేమో ఉంటున్నాయి, అన్నీ రొట్టెలు ఏవేవో, అవి మనకు చూస్తే తినబుద్ధి కూడా అవుతాయి. అందుకే గమ్మున ఉన్నాం, ఏం తినలే. మళ్ళీ సాయంత్రం దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాము. పొద్దున వేసుకున్నాం. ఇక మళ్ళీ రేపు ఓంకారేశ్వర్ పోతాం కాబట్టి ఇప్పుడే వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. అందుకే దర్శనం కాడికి అయితే వచ్చేసినాము. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. మెయిన్ టెంపుల్ ఆరెంజ్ కలర్. లోపల అయితే దర్శనం అయితే వేసేసుకున్నాం. మళ్ళీ ఇంకోసారి అయితే లెక్క అవుతుంది. रामचंद्र शंकर का भजन कर అర్జునుడు, శివుడు, గణపతి అంటున్నా. అర్జునుడు, శివుడు, అక్కడ అమ్మవారు.
టెంపుల్ అయితే మొత్తం भाई